సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీ రొయ్యలు అండ్ జీడిపప్పు మసాలా ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మసాలా రెడీ చేసేసుకుంటాము. మిక్సీ జార్ లోకి ఒక 6-7 పచ్చిమిర్చి ముక్కలు, అదే విధంగా ఈ మాత్రము వెల్లుల్లి వేసుకున్నామండి, ఒక 15 వరకు. తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాము. అదే విధంగా 2 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకున్నాం. అదే విధంగా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నామండి. తర్వాత లవంగాలు ఒక 8-10, ఒక చిన్న మరాఠీ మొగ్గ, ఒక చిన్న జాపత్రి, అదేవిధంగా దాల్చిన చెక్క, 8-10 ఇలాచీ యాడ్ చేసుకున్నామండి. ఇంకా దీన్ని చక్కగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాం. ఇంకా తర్వాత మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి ప్రాన్స్ ని శుభ్రంగా వాష్ చేసేసుకుని పసుపు, ఉప్పు, కారము, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న కొంచెం వాటర్ వేసుకుంటాం ఉడకడానికి వీలుగా. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వేయించుకుంటామండి. ఇంకా మసాలా రెడీగా ఉంది, ప్రాన్స్ కూడా ఉడికిపోయి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాము. బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ముద్దను యాడ్ చేసేస్తామండి. తర్వాత పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటాము. ఇవి యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే రొయ్యల్ని ఉడికించుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెము కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటామండి. అదేవిధంగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సోక్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకుల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో మనము 5 మినిట్స్ పాటు చక్కగా మగ్గనిస్తామండి. ఈ లోపు కుక్కర్ కూడా మనకి చల్లారి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి పక్కకి కొంచెం ఆయిల్ అట్లా సెపరేట్ అవుతుండగా ఉడికించుకున్నటువంటి ప్రాన్స్ ని విత్ వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మూమెంట్ లో ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ గానీ ఏదన్నా తక్కువైందంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా యాడ్ చేస్తామండి. మీకు అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది నాకు కొంచెం వేస్తే బాగుండు అనిపించింది అనమాట, అందుకని యాడ్ చేయడం జరిగింది. మూత పెట్టేసి చక్కగా దీన్ని ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మగ్గనిచ్చామండి. ఇంకా చక్కగా మగ్గిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసేయడమేనండి. చాలా ఎమ్మిగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.